హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం సింపుల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బావుంటుంది. చాలా ఈజీ రెసిపీ. బిర్యానీ చేసే టైం లేకపోతే ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్‌ని వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ రసం వేసేసుకొని కొంచెం పుదీనా వేసుకోండి. ఒక కప్పు పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోండి. మసాలాలన్నీ ప్రాపర్‌గా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఒకవేళ టైం లేదు అనిపిస్తే 10 మినిట్స్ ఫ్రీజర్‌లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ మీరు తీసుకునే రైస్‌ని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇదంతా బాగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారాకుని కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని మిరియాలు, ఒక స్టార్ అనీస్, కొంచెం దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, 5 లవంగాలు, కొంచెం సాజీరా, హాఫ్ టీ స్పూన్ సాజీరా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోగానే ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. బిర్యానీ తినాలనిపించి టైం లేదు అన్నప్పుడు మీరు ఇలా చేసుకొని చూడండి. చాలా చాలా బాగుంటుంది. బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై కాగానే ఇందులో 2 టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోవాలి. ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ విజిల్స్ పెట్టకండి, 2 విజిల్స్ మాత్రమే పెట్టండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసుకోండి. చూసారా, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. ఫస్ట్ చికెన్ కుక్ అయిన తర్వాతనే మనం దీంట్లో రైస్ వేసుకోవాలి, లేకపోతే చికెన్ ఉడకదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ని నానబెట్టి పెట్టాను. 15 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. ఇందులో ఆ రైస్ వేసేసుకోండి. నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను, మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి 3 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది, లేకపోతే మెత్తబడిపోతుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ, కారం కానీ, ఇంకేమైనా మసాలాలు మీకు ఇంక్లూడ్ చేయాలంటే ఈ టైంలో వేసుకోవచ్చు. కలిపేసుకొని కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీనికి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి దీనికి విజిల్ పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు, ఎక్కువ పెడితే అన్నం మాడిపోతుంది. 2 విజిల్స్ పెట్టి ఆఫ్ చేసేయాలి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసేసుకోండి. చూసారా, టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. నెమ్మదిగా కలపండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. చూసారా, చూడటానికి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.